కాయ ఏడుంది కాయ పైన ఎవరు పెట్టిరు పైన తెచ్చుకోపో మరి పెట్టు కాయ తెచ్చుకోపో తినవా గట్టిగా పడుతుందా తినమంటే ఏడుకోడాడు నాకు కూడా ఈ పైసలు నేను కూడా కొనుక్కొచ్చుకుంటా ఇస్తావా నాకు కూడా 500 నేను కూడా కొనుక్కొచ్చుకుంటా వచ్చరితో ఆడుడేనారా ఈ దీక్షతో ఒక కాలు చేతులు అడిగేది లేదు ఏం లేదు ఆడుడే సైకిల్ వేసుకొని ఇక చూడగా ఇక ఏమైతే ఉట్టినే తిరుగుడు మాడలే డమ్మీ అదేమో డమ్మీ కదా ఇప్పుడు వినవాడదు ఇప్పుడు ఇంకా 2 నాకు దీక్షతో ఇలా ఏం చేసినావు స్కూల్లో గుడ్ వరకు ఏబిసిడీలు రాసినావు ఇంకా అని రాసినావా తేజు నువ్వేం రాసినావు నవ్వుడు కాదు ఏం రాసినావు ఏం నేర్చుకున్నావు ఇలా పోయినందుకు తమ్ముడు అని చెప్తుండు నువ్వేం రాసినావు నిన్నే అడిగేది చెప్పు డాడీ కుండు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు బే నీ పలకేది నువ్వు రాసుకోవేయాలా నీ పలక తెచ్చుకో రాసుకోవేయాలా రాయవా ఎందుకు పైసలు ఎవరు ఇచ్చిర్రు నీకు కదా ఎవరు ఇచ్చిర్రు పైసలు ఎవరు ఇచ్చిర్రు నీకు అమ్మమ్మ ఇచ్చిందా అమ్మమ్మ ఎందుకు ఇచ్చింది పైసలు ఏంటి అవి ఏంటి అవి అవా చూలే ఇది చూడు వాన వస్తుందట దిగుతూ శాంతి శాంతి ఏమైంది ఏడుకోతున్నావు కూర్చొని రాయోగో కవర్ దిగుండు కవర్ ది నొడగంది ఆద్యమ రాస్తుంది తేజు రాస్తుంది దీక్షిత్ ఇక్కడ రాసుకొని పలక బ్యాలు పెట్టుకుంటుండే రాయి ఏబిసిడీలు రాయిగా రాయి నువ్వు రాయి బే రాస్తుండే దీక్షిత్ 1 2 3 రాస్తుండే ఆద్యం ఏబిసిడీలు రాస్తుంది బి డి డైరెక్ట్ వచ్చే ఇక మధ్యలో ఏం లేవు బి నుంచి డైరెక్ట్ వచ్చే ఏ కూడా కాదు రాష్ట్రవా 1 2 3 4 మిగతా ఏవిరా ఏం చేస్తావు ఆకిలి ఊడుస్తావా గిట్టుడు గట్టు కాదు గిట్టుడు బే ఊడు సూపర్ రాసినవి అయిపోయిందా రావాలి తొందరగా అప్పుడు చాయ్ పెట్టిపోయారు ఎండ వాన వస్తుంది నాకు చాయ్ అయినా పెట్టిపోయారు కోడుకుంది తీసి బుడ్డ పిల్లగాడు అయ్యిండా
దిశితాడు అగ్గో పోరు ఇంట్లో ఒకరి నడువురి అమ్మా ఉండు ఇంట్లో నడు అదమ్మా చాయ్ తాగదమ్మా అమ్మని చాయ్ పోయమని పో మరి చాయ్ తీసుకురామని పో అమ్మకు నడు పో డాడీ చాయ్ తాగమంటే చెప్పు ఎట్లా వేయించు నా బిడ్డ చాయ్ తీసుకురామని అగ్గో వస్తుందిరో ఏంటి మురుకులా ఆడబెట్టు ఆడబెట్టుకో నేను తీసుకున్నాను ఆడపెట్టు ఆడబెట్టు మంచిగా బిడ్డే ఆడబెట్టుకోపో ఆడ అటు ముందు పెట్టుకోపోతాను తీడికింది మమ్మీ అటు పెట్టుకోపో తీసుకో ఆడబెట్టుకో ఆడబెట్టుకో పోయిగా ఆడ కూర్చోపో చాయ్ తీసుకురా పో చాయ్ తాదాం మన ఇద్దరం తెమ్మని పో అమ్మని తెస్తున్నావా చాయ్ నువ్వే వేసుకో బే వేసుకో ఏం కమ్ముంటాయి వేసుకో ఒక్కటి వేసుకో ఒక్కటి వద్దా వద్దా ఒక్కటి వేసుకో అమ్మా మంచిగా ఉంటుంది మంచిగా కదా మాధ్యమ వద్దా సరే వద్దుద్ది వేసుకోవారా మురుకులు దిగితో చూస్తే మురుకులు వేసుకోడట అగ్గో దీక్షిత శంషేదరా దీక్షిత అని శంషేది ఆడేది ఇలా చెంచేది చెంచే దీక్షిత్ తాగినారా చాయ్ అయిపోయిందా అదేమో స్టైలే తాగుతుంది చాయ్ మోడల్ తీరు అయిపోయింది మొత్తం కదా గుండు నాకు పోసావా జరంతా పోయావా నా చాయ్ పోయాలా జరంతా నేను పోయానా నేను పోయలారా నువ్వు పోస్తావా అది తీసితాడు మంచిగా అవుతున్నాడు మంచోడు అవుతుంది దినమిత స్కూల్కి పోయినప్పుడు మంచివాడు అయింది తీసితాడు దీక్షిత్ అని బస్ ఎవరి ఎందుకు వచ్చినాయి మరి మనకి మురుకులు ఎవరి ఎందుకు వచ్చినాయి అంటున్నా మీ అమ్మ వేయలే మరి మరి ఆడ కూడా నువ్వు వేయలేదా ఆడుకోయినా మేమే ఈమె వేసుకోవాలి పని ఈడున్నా ఈమె వేసుకోవాలి గట్ల ఉంటుంది ఆడ పంతనం వాళ్ళది బాగా చేస్తారు మామూలు వేయరు మీ వాళ్ళు మరి చేస్తే నువ్వేం చేస్తావు మరి ఇంకా అడుగుపోయినాక అంటే బీర్ తాగి అనుకుంటాడు నేను ఇక ఎట్లా చేస్తుంది ఇంకేం నాకేం వచ్చిన బాధ అట్లా చేస్తున్నాడు ఓ గ్లాసులో తీసుకుపోతుండ్రు ఎడ పెడతావురా అదే మంది నిమ్మలం పని ఎవరితో టెన్షన్ లేకుండా మంచిగా ఆడుకుంటుంది ఎవరు పండగ పోయి పండగ అయిపోయినాక వచ్చింది చెల్లె ఇప్పుడు ఏం పడుతుంది మరి నైట్ స్పెషల్ ఆమ్లెట్ ఏం అప్పాలి నాకు ఆమ్లెట్ వేయరు మీరు అప్పాలం వేసుకోరు మీరు రేపు వేసుకోరు గుడ్లు మీరు అప్పాలని తింటారు కావాలి నేను అప్పాలము అట్లానే మాధ్యమకు నాకు అవి వేయరు మీరు ఇవి వేసుకోరు పోలే అది పోలే ఏంటిది
ఏముంది ఇలా కూడా సెట్ చేసుకుంటా. హే గూగుల్ కాల్తో బొమ్మడే అని ఎట్టుంటుందా వస్తుంది, కానీ కొంచెం అలవాటు పడాలి కదా. వెనకంటే అది అలవాటు అయిపోయింది ఊరికి వాడి వాడి. మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్గా ఎవరు ఇచ్చారు జాంకాయలు? జాంకాయలు ఎవరు ఇచ్చారంటే సపడే ఏదో డాడీ జాంకాయలు ఎవరు ఇచ్చారు? ఇవి ఎంత నోరు నిండా పిలుస్తాడు నానే. వాళ్ళు వచ్చావా? జాంకాయ తింటావా? ఏం రాంది పడ్డది గట్ల కూర్చున్నావు? ఏం రాంది పడ్డది? శనివారం పోదాంతి. ఏంటి తీర్చిది అదే ఏంటి అమ్మరాని అమ్మ తీస్తుంది ఆవిడాడి. అరే నీకేం తెలుసురా దాని గురించి? ఏదో అమ్మకే సక్కరాదు, నీకేం వస్తుందా? అమ్మ ఇంటెలిజెంట్కి వెళ్ళరా అన్నీ నేర్చుకుంటుంది. అక్కడ టేబుల్ సైడ్ పోనా, టేబుల్ సైడ్ కూర్చో అట్లా. ఓ అంటే మీద కూర్చుంటాడు ఇక. చెల్లెటు పోయింది అప్పింటికి పోయిందా? ఏం చేస్తున్నాడు అప్పోలింటి కాడ? ఫోన్ చూపిస్తుందా? ఎవరికి? లిట్టుకా? ఎందుకు? లిట్టు బువ్వ తింటలేదా? ఎందుకు తింటలేదంటే భయం లేదంటరా? బువ్వ తింటే బలం వస్తుందని చెప్పాలి. బువ్వ తింటే బలం వస్తుంది, కొట్టొచ్చు అందరిని అని చెప్పాలి. చెప్పినా కానీ తింటలేదా? ఇక మీకు ఆమె దావకాన్ని తీసుకొని చూపియాలి అంతే. ఇక మంచిగా ఉన్నాయి ఇప్పుడు పనులు. తెలియదా ఏ బ్రీడ్? చూడంగా నచ్చినాయి అవి. అవి సిటీలో తెచ్చిన నాన్న, సిటీలో తీసుకొచ్చిన. మరి మెడికల్ వేయడానుకున్నాం. మరి అవి ఎందుకు తెమ్మన్నా? మెడికల్ ఫార్మ్స్ అవి డ్యూటీకి పోయినా, డ్యూటీకి మెడికల్కి పోయినా. డ్యూటీ టైంకి అయితే అట్లుంటుంది అడ్జస్ట్మెంట్ మనది. దిగితే పానం అంతా అలానే ఉంది. ఇలా చూడంగానే నచ్చినాయి అవి. వచ్చేటప్పుడు ఫస్ట్ ఒక 2-3 షాపులు చూస్తే నాకు కొంచెం నచ్చలే. టక్కున కనిపించింది. ఆడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఒక క్వాలిటీ చూడగానే కానీ నచ్చగానే ఆపేసిన, తీసుకుని వచ్చేసిన. తీసే ఎట్లా తినొచ్చు ఏం కాదు, దానికి ఏమవుతుంది కానీ తీసే కొంచెం మీద హైబ్రిడే కదా. లోకల్ చెట్లు ఏడున్నాయి. అప్పుడు మా ఇంటికైనా మస్తు ఉంటుండే, కానీ అంత గీనే మన ఇల్లు కట్టిన ప్లేస్లో ఉంటుండే. అప్పుడు అట్లనే కోసి ఇచ్చింది కదా నాన్న. అదొక్కటే కోస్తుంది తీరా. మంచిగా కూర్చుంటే ఇస్తుంది మమ్మీ. కాయరా అయ్యి అప్పు దగ్గరనే ఉన్నది. అప్పు ఏమవుతుందిరా నీకు? అప్పుని ఏమని పిలుస్తావు? అప్పే పిలుస్తావా? పిన్ని అని పిలవాలి. ఏమని పిలుస్తావు? అట్లా పిన్ని అని పిలవాలి. మంచోడు.